it's time to begin the Fatafat Fun Round. Judges. Okay, first ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలుస్తాం, అక్కడికి వచ్చాక సిచ్యువేషన్ చెప్తాం. So first ఎవరు రోజా గారు? శకలక శంకర్. సిచ్యువేషన్ ఏంటంటే శంకర్, అప్పారావు టీం లీడర్ అయ్యాడు. ఇక నీకు ఏరే ఛాన్స్ లేదు, అతనే నీకు ఆధారం అయ్యాడు. ఆ కృతజ్ఞత చూపించుకొని అతని దగ్గర మెంబర్ కన్నా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ కన్నా చేరాలి అన్నట్టుగా నువ్వు అతనితో కన్విన్స్ చేయాలి. Smoking is injurious to health. నాకు తెలుసు సిగరెట్లు తాగకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. బట్ ఈ మాట మీ దగ్గర నుంచి వస్తుందా లేని వెయిట్ చేశా. జబర్దస్త్ అంటే అల్లా టప్పా షో అనుకుంటున్నారండి. రిమైనింగ్ ఆల్ ద చెప్తున్నాను, మిస్టర్ సుధీర్ స్కిట్స్ చేసేటప్పుడు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి. ఊరికినే చేయటం లేదు, ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు మీకు. ఏం చేస్తున్నావు? చెట్ల కొద్ది దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేస్తారు మీరు. ఐఎమ్ ద వన్ డే టీమ్ లీడర్ మిస్టర్ ఇంగ్లీష్ అప్పి. వాట్ ఆర్ యూ టాకింగ్ చంద్ర? జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏం చేస్తున్నారు మీరు? ఈయనేం చేశాడు? అడుగు, ఈయన అడుగు. అబే టు బి ఫ్రాంక్ ఐఎమ్ స్పీకింగ్, యు ఆర్ ద బెస్ట్ యాంకర్. ఐ నో, బట్ నువ్వేం చేస్తున్నావు? యాక్టింగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఫస్ట్ శంకర్ అని పిలు. అబే దిస్ ఇస్ శంకర్ రారా బాబు, చావడుతున్నాడు, రారా నాయనా. పటపట్టుగా తిడుతున్నారు. ఇంకా టీం లీడర్ అయితే ఇంకెలాగుంటుందో. శంకర్ సరే ఒక్క నిమిషం తీసుకో. దేనికి? మేనరిజం. బాబాయ్ ఎందుకు ఫ్రస్ట్రేషన్? బాబా ఎవడు? బాబా ఎవడు? శంకర్ చెప్తున్నాను, నేను ఒకప్పుడు నీ దగ్గర చేశాను. ఎంత ఫ్రస్ట్రేషన్ పొందానని నాకు తెలుసు. అరే నేను టైంకి వచ్చావనా లేదా? నువ్వు ఏ టైం, ఎంత టైం చెప్పి నీకు? వాట్ టైం? నువ్వు నవ్వకు ఇక్కడ. ఏంటి ఎందుకు వచ్చావు? నువ్వు జాయిన్ అవడానికి వచ్చావా లేకపోతే ఏంటి? అతను రిటైర్ చేయడానికి వచ్చావా మీ లీడర్ని? నువ్వు ఎందుకు వచ్చావా? నువ్వు వచ్చింది అతని టీమ్ లో పనిచేయడానికి వచ్చావా లేకపోతే అతను రిటైర్ చేయడానికి వచ్చావు? నువ్వు పాపం అప్పారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. దేనికి వచ్చావమ్మా? ఆ లైటర్ తీసుకురా. అప్పారావు నవ్వుతున్నాడు. అప్పారావు అవుతాను సార్, ఇరిటేటింగ్ ఉన్నాడు. ఇంకోటి చెప్తున్నాను నీకు, నా దగ్గర జాగ్రత్తగా చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు ఎంత ప్రెజర్ ఉందో నీకు తెలియదు. 7 కోట్ల గారు మార్నింగ్ పిలిచి 1 అవర్ నాతో మాట్లాడుతాను. ఎవరు మాట్లాడడానికి? ఐఎమ్ ద టీమ్ లీడర్. బాబాయ్ నువ్వు బెనటోడు, ప్రతి దానికి ఎందుకు ఫ్రస్ట్రేషన్? అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేసుకోండి, ఊరికనే చేసుకుంటున్నారు. ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తున్నారు వరల్డ్ వైడ్. దిస్ ఇస్ నాట్ ద ఆర్డినరీ షో, దిస్ ఇస్ ద జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. ఆ గ్యాప్ ఇచ్చాను. సరే, ఆ శ్రీధర్ ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఆ మందును బిర్యానీ సిగరెట్ బయలు తెమ్మను. చెప్పు. ఇంతకుముందు నువ్వు చెప్పలేదా? ఏంటి ఎంతసేపు చేస్తున్నావు ఇంకా స్కిట్? ఇక్కడ పటాపట్ రౌండ్ వెనకాల వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ. అయిపోయింది కళ. ఏంటి ఇదంతా కళ? మరి లేకపోతే రియల్ అనుకోను బయట. అబ్బాయి ఏమో నేను కూర్చోడు బాబు. సరే ఇప్పుడు రేసే ముందు చివరి కోరిక అడుగుతారు కదా, ఈ ఆకర్షణలో చివరి కోరికంటే ఏముంది? ఉన్నంతకాలం శకలక శంకర్ టీమ్ లో ఉండటమే. నాకు ఈరోజు పేరు వచ్చిందంటే బికాస్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ద క్రెడిట్ గోస్ టు శకలక శంకర్. సుడిగాలి సుధీర్. సిచ్యువేషన్ ఏంటి? సుధీర్ డైరెక్టర్, రామ్ ప్రసాద్ బాగా బలుపున్న హీరోయిన్. ఇప్పుడు ఒక సెంటిమెంట్ సీన్ చేయించాలి దాంతో. హీరో ఎవరో ఒకరు తీసుకుంటే తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే బాబు, ఇవాళ సీను మీకు తెలుసా? సీన్ తెలుసు నాకు, ఆడు వేరే షూటింగ్ బయట. సార్ నేను అనేది సీను కాదండి, వాళ్ళ సీన్ తెలుసా అని అడుగుతున్నా. తెలుసు నాకు. రిహార్సల్ ఏమైనా చేశారు రాత్రి? రిహార్సల్ ఏందా? డైరెక్ట్ టేక్. పాప వస్తున్నారు, పాప రాగానే టేక్ చేద్దాం. పాప రాలేదా? ఇంకా రాలేదు, వచ్చేస్తుంది. బాబు ఎక్కడ బాబు? అది వచ్చిన తర్వాత బిల్లు. బాబు వచ్చేస్తున్నారు బాబు. ఇదిగోండి పాప వచ్చారు. చేయలేదు నాకు మరి. చేయరు బాబు. లేవు ఒకసారి పాప. డైరెక్టర్ సీన్ ఏంటి? అది రేప్ సీన్ అమ్మా, ఇవాళ రేప్ సీన్ చేస్తున్నాం. రేప్ సీన్ ఈరోజు ఎందుకు చేయడం? రేప్ చేద్దాం. రేప్ సీన్ ఇవాళ పెట్టుకున్నాము. ఓ రేప్ సీనా? రేప్ సీన్ ఏం లేదు, హీరో మీ దగ్గరికి వస్తాడు, మీరు భయంతో ఉండాలి. హీరో రేప్ చేస్తాడు. హీరో రేప్ చేస్తాడు. ఓకే, రేప్ కి హైట్ కంఫర్ట్ ఉంటుందా? నేను ఎగిరెగిరి చేస్తా. ఓ పని చేద్దాం, రేప్ సీన్ వద్దు కానీ మంచి సెంటిమెంట్ సీన్ ఏదైనా చేద్దాం. సెంటిమెంట్ సీన్. హీరో చచ్చిపోతాడు. అరే నాకు స్కిట్ లోనే డైలాగ్ లేరు, ఇలా కూడా డైలాగ్ లేవా?
ప్లీజ్ ఏమనొద్దురా, ఈ స్కిట్ ఇలా చేయాలరా, ఫటాఫట్ ఫన్ రా. ఓకే రెడీ? పడుకో పడుకో పడుకో. మీరు వచ్చి దగ్గరికి వచ్చి ప్రేమతోని ప్రేమిస్తారు కదా, ఆ ఇంటెన్షన్ ఉండాలి. ఓకే రెడీ? కెమెరా రోలింగ్, యాక్షన్ అమ్మా. రేప్ సీన్ రేప్ చేస్తున్నాను తల్లి, ఇది రేప్ సీన్ కాదు. మీరు ఇంటెన్షన్ వచ్చి వాడి దగ్గర ఏడుస్తారు, దీన్ని కూడా మీరు రేప్ లాగే చేస్తున్నారు. ప్లీజ్ రాకేష్. యాక్షన్. యాక్షన్ అమ్మా. రెడీ? కెమెరా ఇక్కడ పెట్టుకుందాం. బాగా రెడీ? యాక్షన్ చెప్పు. యాక్షన్. ఎప్పుడు చచ్చిపోయాడు? చాలు సార్ ఇంకా. అదరే అభి. నాగబాబు సార్, అదరే అభికి మీరు ఇచ్చే సిచ్యువేషన్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు. సో ఏం జనరేట్ చేయగలరు కామెడీ? నా తలపై ఉన్న 3 సింహాలు నీతికి, నిజాయితీకి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే ఆ కనిపించిన నాగసింహేరా పోలే. ప్రతి ఒక్కడు బండి మీద డ్రర్రు 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 అనుకుంటే డ్రర్రు వేసిపోతున్నారు. వాళ్ళందరినీ వాళ్ళు పట్టేసి ఆ ఆట కట్టించి ఒక్కొక్కడికి అవుతుంది వాళ్ళ. ఆపు 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 ఆపు. ఏపు 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 ఎప్పు కాదు, ఆపు ఆపు ఆపు. ఆగదు. ఆగదా? ఆగదు. ఆగదా? ఎట్లా అయిందిరా? అంటే నువ్వు కొడతాను తెలియక ఆగదన్న. మీరెవరు బైసాబ్? నేను పోలీస్ ఆఫీసర్ అగ్ని. తాగింది మీరు. నేను తాగిందా? అల్లు. ఏయ్ మర్రా చెప్తున్నా తమ్ముడు, వద్దు తమ్ముడు, తాగు తమ్ముడు. తమ్ముడా? ఆస్తి పంపకాలు ఎప్పుడు పెట్టుకుందామన్నయ్య? తమ్ముడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తాగినోడిని కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? అలాగా? ఆయన నేను తాగలేదు సార్. తాగావు? తాగలేదు. తాగావు? తాగలేదా? సరే ముందు కింద దిగు, కిందకి దిగు. ఏమైంది? దిగినా? బండికి స్టాండ్ లేదు అందుకే దూకా. ఒకసారి అనుమతి ఇదేమన్నా జ్యూసా అని పిలుస్తా. ఉప్పును ఊదు. ఎట్లా ఊపుతారు చూపెట్టు. ఇట్లా పెట్టి తాగింది నువ్వు, మిషన్ సైరన్ ఇచ్చింది, 100 రూపాయలు ఇచ్చే. లైట్ వేసిన లేకపోతే ఇక్కడ కెమెరా ఉంది, చూస్తే నేను లోపలేస్తా. అంతేనా? 100 రూపీస్. 100 రూపీస్ ఇచ్చే. సరే ఇస్తలేపు అన్న, నాడు ఇస్తలేపు. సూపర్ షీను. నాగబాబు సార్. సో సీను టాపిక్ ఏంటంటే, సీను ఇది సక్సెస్ఫుల్ టీమ్ లీడర్. మిగతా జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి తను ఎలాగా బాగా చేయాలో టిప్స్ ఇస్తాడు. నమస్కారం, చాలా సంతోషం ఎక్స్ట్రా జబర్దస్త్లో సక్సెస్ఫుల్ టీమ్ లీడర్గా అవటం, ఇలా నన్ను పిలవటం గెస్ట్ లాగా చాలా హ్యాపీగా ఉంది. మనోళ్ళు మరి అడుగుతా ఉన్నారు, ఎవరు అడుగుతారో అడగచ్చు. సీనన్న, చంద్ర చెప్పు. ఒకప్పుడు బాగానే చేసేవాడిని, మీరైతే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారో పోకిరి డైలాగ్ గుర్తుకొచ్చేసిందన్న మహేష్ బాబు చెప్పేది. నా వల్ల కాదు నా టీం లీడర్ చేయడం. మీ టీంలో ఏదైనా అవకాశం ఉంటే పెట్టుకుంటారని దానికోసం ఫోన్ చేశాను. నా టీంలో అవకాశం అంటే చంద్ర, ఇక్కడ నేను నిలబడ్డానంటే నా కారణం మెయిన్ నా టీమే. చాలా అద్భుతమైన టీం నాది. అవునన్నా, ఎవరు డైలాగులు మర్చిపోరు. పని కానీ తడివేలు కానీ అవసరం. నేను ఒక్కొక్కసారి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నేనే డైలాగ్ మర్చిపోయి నా ఎక్స్ప్రెషన్ నేనే మర్చిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా ఎప్పుడు ఫీల్ అవ్వకు చంద్ర. నువ్వు నా టీంలోకి రావటం కాదు, నువ్వు ఒక మంచి టీం లీడర్గా ఎదగాలి. ఇంకో విషయం, టీం లీడర్స్ అంటే మెయిన్. నువ్వు డబ్బులు ఇచ్చి టీం లీడర్స్ పెట్టుకోవద్దు ఎప్పుడు. హలో, ఎవరు మాట్లాడేది? నేను సూపర్ సీన్ చంద్ర. నువ్వా? పెట్టే ఫోన్. అన్నా సీనన్నా. సుధీర్ అన్నా, నేను ఫస్ట్ లో జబర్దస్త్ లోని వేనన్ టీంలో ఉన్నప్పుడు బాగా చేసేవాడిని. టీమ్ లీడర్ అయిన తర్వాత బాగా చేసేవాడిని. సరే ఓకే బాగా చేసేవాడిని అంటే అనేవారు మరి జడ్జెస్, మిగతా టీం మీరు కూడా 2-3 సార్లు అన్నారు. నిజమని అనుకుంటున్నా. నైట్ లేట్ టైంలో అని ఉంటాను. కాకపోతే ఈ మధ్య వచ్చేసరికి ఒక స్కిట్లు డల్ అవుతున్నాయి అన్న. అంటే కామెడీ లేదా? కామెడీ తగ్గుతుంది మరి. అది ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, రసాయన. అక్కడ లాఫింగ్ గ్యాస్ అని ఒకటి దొరుకుద్ది.
అది నువ్వు తీసుకొచ్చి జడ్జిల ముందు పెట్టేసి ఆ గ్యాస్ వదిలితే ఆటోమేటిక్ స్మైల్ నవ్వు వచ్చేస్తుంటుంది. అది ఉంది ఒరిజినల్గా. మీరు అదే వాడుతున్నారన్న మీ స్కిట్కి, లేదంటే ఇంకేదో వేరే కొత్తది అంటే ఇంక వేరేదని వాడితే అది వాడతాను నేను కూడా. ఇంట్లో వాడేవాని కాదు, తర్వాత మంచి టీంని పెట్టుకున్నాక వాడు. సూపర్ సీన్ గారు చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరంటే కూడా నాకు ఇష్టం అండి. మీరు ఒక గన్ మ్యాన్ ఎందుకు పెట్టుకోకూడదు? అంటే జనాల నుంచి రక్షించుకోవడానికి గన్ మ్యానా? yes 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 give him a big round of applause. టీవీలో గన్ మ్యాన్ పెట్టుకున్నాను అనుకో, టీవీలో ఇంటి ముందు ఇంట్లో కూర్చొని టీవీ చూసి అది కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి అక్కడ టైం పడుతుంది. ఇప్పుడు అనుకోండి ఇక్కడ లైవ్ కదా ఎదురుగా ఉంటాడు గన్ మ్యాన్ పెట్టుకుంటే, నా స్కిట్ చూసి నన్నే చంపేస్తాడేమో ఒక భయంతో. So last but not the least, Chammak Chandra. So Nagbabu sir, situation ఏంటి? రచ్చరవి గతం మర్చిపోయాడు. అతని గతాన్ని తిరిగి గుర్తు చేసి అతను ఒక మనిషిని చేయాలి. నేను హోటల్లో పని చేస్తానా, నా వైఫ్ వస్తాను నా దగ్గరికి. తుడు నీ మొహల్లా ఉంది, నా మొహల్లా అవ్వాలి. తుడు సరిగ్గా తుడుతానా సార్, తుడతానా. 10 రోజులైంది మా ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఏమో, దేశం మొత్తం వెతుకుతున్నా. ఏమండి? అమ్మా ఎక్కడ నడుస్తాను, బయట ఇప్పుడు కష్టపడుతుంటా. అమ్మానా ఎక్కడ చెల్లుతారమ్మా మీరు? ఏమండి? మీ భార్యనండి, స్వాతినండి. నేను స్వాతి, నా పేరు కోటి. ఏమండి అలా మాట? 10 రోజుల నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానండి. ఎట్టి వెళ్ళిపోయారండి మీరు? 10 రోజుల 3 సంవత్సరాలు అయినా పని చేస్తానా, ఆడేమో నాకు జీతం పెంచాడు. ఈ అమ్మ కడుపు మాడ. వద్దురా జబర్దస్త్ చేతురా చేతురా దరిద్రుడు జబర్దస్త్ చేసి ఇలా తయారైపోయాడు. అప్పుడు నా శాపాలు మీకు ఊరికే పావు, నా మొగుడిని కాకుండా చేశారు నాకు మీరు. ఏమో రవి, నీకు దండం పెడతారవి, ఇంటికి వెళ్దాం. నీ భార్య రవి, పాప అడుగుతుంది నువ్వు నాన్న ఏడని. రవి ఇంటికి చూపెట్టు, చందమామ రావే జాబీలు రావే, చందమామని చూపెట్టు. టీమ్ లీడర్ చేస్తాను పీకి పడేశారు. అక్కడ నుంచి మొత్తం డిస్టర్బ్ అయిపోయాడు దరిద్రుడు. ఏం మాట్లాడతాను? నేను రాఘబాబు గారిని రిక్వెస్ట్ చేసి ఏదో చేస్తాను, ఇంటికి రారా ఒకసారి మైండ్ చూపిద్దాం దారా. నాకే అంటే నాకు పిచ్చిలేసింది అంటావా? చంద్ర కాన్సెప్ట్ లో డైలాగ్, రాములా బాగున్నా, రాములా రాములా రాములా. రవి రవి రాముల తాత చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఎవరు? నేను ఇంకో పెళ్లి చేసుకుంటున్నా. ఒక నిమిషం, ఎందుకురా యాక్టింగ్లు మరి? So judges, ఫటాఫట్ ఫన్ రౌండ్ సూపర్ గా జరిగింది. సో ఈ రోజు ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? శకలక శంకర్. హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు బిందా సే ఇక